మరి పంపులో రూపాయలు వెళ్ళి 6 మూల. హలో, మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ అతిథులు వారికి కావాల్సిన కోర్పు వారికి ఈ యొక్క నేను బొట్టేని అందిస్తూ ఉన్నాను. ఓపెనింగ్ సందర్భంగా వచ్చిన శాసనసభ్యులు ఆదిమూల సురేష్ గారికి, డిస్టిక్ ఒలింపిక్ ప్రెసిడెంట్ పోలయ్య గారికి, ఈ అసోసియేషన్ పాల్గొనడానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందరికి కూడా ఈ సపత్ తక్రా అనే గేమ్ యాక్చువల్గా మలేషియాలో ప్రారంభమైంది. ఇది లైక్ ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్ ఈ 3 కలగలిపిన ఆడుకునే ఆటే. భారతదేశంలో ఈ మధ్యకాలంలోనే ఈ ఆట బాగా పాపులర్ అవుతుంది. అందులో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు 4 పర్యాయాలు ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఫోర్త్ టైం మనం 4 times కండక్ట్ చేసుకోవడం జరిగింది. దిస్ ఇస్ 5th టైం. గుడ్. ఈ సందర్భంగా పోలయ్య గారిని, బాపూజీ గారిని, మిగతా ఆర్గనైజర్స్ని, ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన జిల్లాలో ఇటువంటి కార్యక్రమం టేకప్ చేసి, అదే కాకుండా ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా, పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సపత్ తక్ర ఆటల్లో నేర్చుకోవడంలో విద్యార్థులు మహిళలు చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. దానికి కారణం ఈ పోటీల్లో భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఇప్పటి వరకు 4 బాగా ప్రావీణ్యత సాధించి 4 ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కూడా అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు, మధు, అశోక్ అనే 4. సో ఈ విధంగా ఈ సపత్ తక్ర ఆటలు కూడా బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటాయనడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్ చేస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా వీళ్ళందరూ ఆర్గనైజేషన్ మరొకసారి అభినందిస్తూ, ఇందులో పాల్గొనే విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా నా నమస్కారాలు. నిజంగా మొదటిసారి మేము ఈ యొక్క ఆటల పోటీలను చూస్తా ఉన్నాం, తిలకిస్తా ఉన్నాం. చాలా ఉత్సాహంగా ఉంది. వీరందరూ 13 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం, మరి 2 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మరి పోటాపోటీగా ఈ యొక్క ఛాంపియన్షిప్లో మరి విన్నర్స్ కోసం పోటీ పడడం చాలా ఆనందదాయకం. మరి ఇది ఏషియన్ గేమ్స్లో క్రీడలు అట్లాగే శాఖల్లో కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒలింపిక్స్లో కూడా ఈ యొక్క క్రీడను ప్రవేశపెట్టాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులు ఈ యొక్క ప్రాంతం నుంచి, ఎందుకంటే ఈ యొక్క దేశంలో ఈ యొక్క క్రీడ బహుశా నార్త్ ఈస్ట్ స్టేట్లో మణిపూర్ ఆ స్టేట్లో ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఇది ఎందుకంటే మలేషియా పెద్దలు చెప్పినట్టు మలేషియాలో మరి ప్రారంభమైన ఈ యొక్క క్రీడ ఈరోజు మనం దక్షిణాది రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి ఈ రోజు ఇంత ప్రాచుర్యం పొందిందంటే నిజంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రీడా స్ఫూర్తితోటి ఈ యొక్క గేమ్ ఆడాలని, మరి ఈరోజు కాళ్లతోటి, చెస్ట్ తోటి, హెడ్ తోటి ఆడటం అనేది మామూలు విషయం కాదు. ఎంతో నైపుణ్యం కావాలి. మరి చేతులు టచ్ కాకుండా ఈ కార్యక్రమం మరి యొక్క ఆటను ఆడటం అనేది నిజంగా మీలో చాలా మరి స్కిల్ దాగి ఉందని చెప్పి నేను భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటే చాలా సపత్ తక్ర ఛాంపియన్షిప్ 2016-17 పోలయ్య గారు మరి చాలా కాలం నుంచి వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేయడమే కాకుండా ఈ యొక్క వివిధ అసోసియేషన్లను ఏర్పాటు చేసి ఈ అసోసియేషన్ ద్వారా మరి సార్ గతంలో ఆడారు.
ఇంకొకసారి మూడోసారి చాలండి 3 సార్లు వచ్చినటువంటి క్రీడాకారులు మొదట బ్రేక్ఫాస్ట్ రెండో కోర్టును ఓపెన్ చేస్తున్నారు. దయచేసి గవర్నమెంట్ తీసుకెళ్ళండి. బాబుజీ గారు